బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అనంతాత్మస్వరూపుడు దివ్యాత్మ బంధం. ఈ వేటతో 5వ రోజు ఏకాదశి నుంచి పౌర్ణిమ వరకు లక్ష్మీ గారి పుణ్యారాధన సందర్భంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. ఈ 4 రోజుల నుంచి కూడా ఏదో ఒక ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అలాగే ఒక ఉపనిషత్తు తీసుకుని ఒక మంత్రాన్ని చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు త్రిశికి బ్రాహ్మణోపనిషత్తు. అంటే మనం ఉపనిషత్తు మొత్తం చెప్పుకోవటం లేదు, ఆ ఉపనిషత్తులో ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తులోని మంత్రం 13వ మంత్రం. అదొకసారి చదువుతాను. సవికారస్తదా జీవో నిర్వికారస్తదా శివః తస్మాదభ్యాసయోగేన మనః ప్రాణాన్ నిరోధయేతు. వివరణ చేసుకుందాం. సవికార సదా జీవో నిర్వికార సదా శివః. ఇప్పుడు ఈ రోజు ఉపదేశం ఇచ్చినటువంటి సందర్భంలో కూడా చెప్పుకోవడం జరిగింది. లోపల శివుడు జీవుడు ఇద్దరు ఉన్నట్టుగా చెప్పుకున్నాం మనం. శరీర భావంతో ఉన్నంతసేపు జీవుడు, ఇతన్ని సవికారము అంటారు. అంటే దేహ భావనతో శరీరం వైపుకి తిరిగి స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కలిసిపోయి ఉన్నటువంటి జీవుడికి సవికారము. సవికార తదా జీవో. ఇప్పుడు ఈ ప్రకృతి వైపు నుంచి లోపల వైపుకి తిరిగితే నిర్వికారస్తదా శివ. ఇద్దరు కాదు. ఇప్పుడు దాకా పొద్దుట ఏం చెప్పుకున్నాం మనం? జీవుడు శివుడు ఇద్దరు ఉన్నారంటున్నాం. ఒక్కడే ఇటువైపుకి తిరిగితే సవికారము, అటువైపుకి తిరిగితే నిర్వికారము. సవికార తదా జీవో. ఇప్పుడు మనం జీవులుగా ఉన్నాం. జీవులుగా ఉన్నటువంటి మనం శివుడుగా మారాలంటే జీవుడే శివుడు, శివుడే జీవుడు. శివుడు జీవుడు ఏది పట్టుకుని వదలలేనంతసేపు, దేహభావన వదలలేనంత కాలం, దేహభావంతో ఉన్నంతకాలం, దేహమే నేను అనుకున్నంత కాలం అతను శివుడు కాదు, జీవుడే. సవికార తదా జీవో. ఆ జీవుడే ప్రకృతి వైపు నుంచి దృష్టి లోపలికి తిరిగి తన స్వరూపాన్ని చూసుకుంటే నిర్వికార తదా శివ. ఈ విషయాన్ని మనం శాస్త్రాల ద్వారా ఉపదేశాల ద్వారా విన్నాము, చదివాం కదా. మరి జీవుడిగా ఉన్నటువంటి వాడు శివుడిగా మారాలంటే విన్నంతట్లోనే సరిపోద్దా అంటే దానికి ఏం చేయాలి? మళ్ళీ తస్మాత్ అంటే జాగ్రత్తగా నాయన, తస్మాత్ అభ్యాసయోగేన. అభ్యాసం అంటే ఏంటండి? మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం. ఒకసారి ప్రయత్నం చేస్తే అవ్వలేదు కదా, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ చెయ్యాలి. అలా మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి దాన్ని సాధన అంటారు, లేక అభ్యాసం అంటారు. అంటే ఏది అభ్యాసం చెయ్యాలి?
యోగాన్ని అభ్యాసం చెయ్యాలి. తస్మాద్ అభ్యాస యోగేన ప్రాణ మనః ప్రాణ నిరోధయత్. ఎప్పుడు దాకా చెయ్యాలి? ఇప్పుడు దాకా ప్రాణము మనసు నిరోధించబడలేదో అంతవరకు లోపల ఉన్నటువంటి వాడు జీవుడే. ఎప్పుడు నిరోధించబడతాయో అప్పుడు శివుడు. ఇది కేవలం ఏదో యంత్రప్రాయంగా శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదా, అలా చెప్పడం లేదండి మనకు ఉపనిషత్తు. లోపల దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సాక్షాత్కారం అవ్వేదాకాని ఎప్పటిదాకాని తస్మాద్ అభ్యాస యోగిని. ఎప్పుడు దాకా అభ్యాసం చెయ్యాలి? శ్వాసనే పట్టుకుని ఉండడం కాదు, మరి ఏమి ఎప్పటిదాకా? శ్వాస ఆగిపోయేదాకా. మనః ప్రాణ నిరోధయ్యారు. ఎప్పుడు దాకా అభ్యాసం చేయాలండి? సాధన ఎప్పుడు దాకా చేయాలి? శ్వాస మనసు ఆగిదాకా చేయాలి. శ్వాస మనసు ఆగిన తర్వాత జీవుడు ఉండడప్పుడు ఇంకా మరి అప్పుడు ఎవడుంటాడు? శివుడే. ఆ శివుడు నిర్వికారం. అంటే శ్వాస మనసు వస్తే సవికారము, శ్వాస మనసు ఆగితే నిర్వికారం. శ్వాస మనసు వస్తే శ్వాసకి మనసుకి ఏముంది? ప్రకృతి యొక్క పదార్థంతో తయారైంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. అంటే ఒక ఆకారం వచ్చింది జీవుడికి. ఆకారం వచ్చినటువంటి వాడు ఏమయ్యాడు? జీవుడు అయిపోయాడు. శివుడే. మన అందరి యొక్క వాస్తవ స్వరూపము శివుడే. శివోహం. అహం అంటే ఏంటండి? నేను. శివ అహం. శివోహం. నేను శివుణ్ణే, నేను జీవుణ్ణి కాదు అనేది మనకి తెలిసి రావాలి అంటే ఏం చేయాలి? తెలిసింది. గురువుగారు చెప్పారు, నువ్వు శివుడివే నాయనా, జీవుడు కాదు. నేను జీవుడిని, నేను శివుడిని ఏంటంటే నేను పుట్టానండి, నాకు బోడు బాధలండి అంటాడు. దేనికి సంబంధించినవి బాధలు సమస్యలు ఉన్నాయి? దేహానికి సంబంధించినటువంటి సమస్యలన్నిటినీ కూడా తన స్వరూపం మీద వేసుకుని నేను పుట్టాను, చనిపోతాను, నాకు బోళ్ళు బాధలు ఉన్నాయి, బోళ్ళు సమస్యలు ఉన్నాయి అంటున్నాడు. అంతచేత దేనికి సంబంధించినటువంటి? దేహేంద్రియేషు వైరాగ్యం యమ ఇశుష్యతే బుద్ధి. ఈ రకంగా దేహానికి సంబంధించినటువంటి దేహం వైపుకి తిరిగాడు కనుక దేహానికి సంబంధించినవన్నీ అతనికి తెలుస్తున్నాయి. అందుకని ఏం చేయాలి? యోగి నిశిత దారేణ క్షురేణవ నికృంతయ్యత్. కురేణేవ అంటే ఏంటంటే అండి, సవరం చేయించుకుంటాం కదా, కత్తిరితోటి ఎంటుకలు కత్తిరించేస్తుంటారు కదా, దానికి సురకుడు అంటారు. అంటే ఎంటుకలు కత్తిరించేవాడిని. కురేణేవ అంటే ఈ రకంగా బయటికి తిరిగి శరీరానికి సంబంధించినటువంటి భావాలు, ఆలోచనలు ఏమొస్తున్నాయి ఇవన్నీ కూడా నిశిత దారేణ. నిశిత అంటే ఏంటండి? నిదానంగా చూడంటారు కదా, పరిశీలనగా చూడు, నిశితంగా చూడు, ఏకాగ్రతగా కనిపెట్టు, ఏకాగ్రతగా చూడు. యోగి అంటే అంతర్ముఖ వృత్తితో తిరిగినటువంటి వాడు, మెలకు కలిగి తెలివితో యోగి నిశిత ధారణ. ధారణ అంటే ఏకాగ్రతగా గమనించడం అన్నమాట. అలా గమనించు ఏ భావాలైతే వస్తున్నాయో, దేనికి సంబంధించినటువంటి? దేహ సంబంధమైనటువంటి, భార్య పిల్లల సంబంధం అంటే పుట్టుక సాగుతో కూడుకున్నటువంటి దాని ఏమేమైతే ఆలోచనలు వస్తున్నాయి వీటిలన్నిటిని కూడా ఏం చేయాలి? క్షురేణవ నికృంతయ్యత్. తొలగించెయ్యాలి. ఎంటుకల్ని తొలగించినట్లుగా తొలగించేసుకోమంటున్నాడు. ఏటిల్ని? భావాలని, ఆలోచనల్ని. అవి తొలగించకపోతే లోపల ఉన్నవాడు కనిపించడు. మన జుట్టు అంతా ఎరబోసుకుని వచ్చామనుకోండి, ఎలాగ ఉన్నదో అలాగే తయారైపోతుంది కదా. అందంగా కత్తిరించుకుంటున్నాం, జడేసుకుని పూలెట్టుకుని ముత్తాపోతున్నారు కదా. అంటే అది ఎందుకని? మార్పు చెందుతుంది కదా. అట్టి మీద సూర్యేణేవా నికృంతయ్యేది అని చెప్పి అలా కత్తిరించలేదనుకో, వదిలిపెట్టలేదనుకో, లోపల స్వరూపం నీకు కనిపించదు. లోపల స్వరూపం కనిపించాలంటే నువ్వే
వాటిని వదులుకోవాలి. నువ్వు వదలవలసినటువంటి దాన్ని ఏ దేవుడినో వదిలించేయమంటున్నావు. ఆయన చుట్టూరు తిరుగుతున్నావు, నేను ఎలాగా చేసుకోలేకపోతున్నాను, నాకు ఏదో ఉపకారం చేసి నువ్వు వదిలించేవయ్యా బాబు అంటాడు. అనురక్తి పరేతత్వే. వీటి వైపున ఎలా ఉండాలి? వైరాగ్యం కలిగి ఇవన్నీ ఎలాగ తొలగించేసుకుంటున్నామో అట్టి మాదిరిగా భౌతిక సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి భావాలన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోపల ఉన్నటువంటి మన శివస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనురక్తి పరేతత్వే. అనురక్తి అంటే ఏంటండి? వీడికి ఆశ ఎక్కువ, ప్రేమ ఎక్కువ, ప్రీతి ఎక్కువ, ఈ డబ్బు అంటే చాలా ఇష్టం అంటుంటారు కదా. డబ్బు మీదో, పదవి మీద, ఇంకో అందం మీద, ఐశ్వర్యం మీద అనురక్తి పరేతత్వం. దేని మీద ఉండాలి నీ ఆశ? పరతత్వం మీద. అనురక్తి పరేతత్వం. పరతత్వం అంటే ఏంటండి? యువతల పక్కదంతా ప్రపంచ సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి, వస్తు సంబంధమైనటువంటి విషయాల మీద మనకు అనురక్తి కలుగుతుంది. వాటి మీదేమో విరక్తి ఉండాలంటున్నాడు. పరతత్వం మీద ప్రీతి ఉండాలి. ఎప్పుడు ఉండాలండి ఇలాగా? సతతం నియమ స్మృత. ఎవరు చెప్పారండి? స్మృతులు చెప్తున్నాయి. మనకి శాస్త్రాలు 2 రకాలు, శృతి, స్మృతి అంటారు. ఈ రకంగా సతతం నియమ స్మృత. నువ్వు నిరంతరము ఈ రకమైనటువంటి అభ్యాసం చెయ్యాలి నాయన. పరతత్వం మీద అనురక్తి కలుగుండు, భౌతికమైనటువంటి వ్యవహారికం మీద విరక్తి కలుగుండు. ఈ రకంగా సర్వస్తు యుదాసేన భావ మాశనముత్తమం. ఈ రకంగా సర్వ వస్తువుల మీద, వ్యవహారిక సంబంధమైనటువంటి ప్రతి వస్తువు మీద ఎలా ఉండాలి? ఉదాసీనంగా ఉండమంటున్నాడు. ఇక్కడ కొంచెం గమనించాలి మనకి ఏదైనా ఒక వస్తువు మీద ప్రీతి ఉంటే దాన్ని ప్రీతి అంటాం, లేదా కోపంగా ఉంటే ద్వేషం అంటాం. వీటికి రెండింటికి పేరేటండి? రాగము లేక ద్వేషము. భౌతిక సంబంధమైనటువంటి నీ శరీరం మీద కానీ, నీ శరీరానికి సంబంధించినటువంటి వాటి మీద కానీ నీకు 2 ఉండకూడదు. ఏంటయ్యి? రాగం, ద్వేషం ఉండకూడదు. రాగం ఉండకూడదు పోనీ బాగానే ఉంది, ద్వేషం కూడా ఉండొద్దు అంటున్నాడు ఏంటండి? ద్వేషం ఉంటేను ప్రారంధం అనిపించడానికి తెచ్చుకున్నాడు శరీరాన్ని. దాని మీద ద్వేషం పెట్టాడంటే, దాని మీద ద్వేషం చూపించాడంటే అతని వ్యవహారాన్ని ఏమవుతుంది? అది నడపలేడు. ఒడిదుడుకులు ఏర్పడతాయి. చాక్షక్షంగా ప్రణాళికాబద్ధంగా జీవితం గడపలేడు. వదిలేండి పిల్లల్ని వదిలేండి హిమాలయాలకు పోయి తప్ప చేసుకోండి అన్నాడు అనుకోండి, ఆ తప్ప చేసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఏమీ సాధించడండి. నియమం ఏం చెప్తుంది ఇక్కడ? విరక్తి అంటే మొత్తం ఎక్కడిదక్కడ వదిలేసి పొమ్మంటలేదు. దేనికి దాన్నే పట్టుకుని ఉండాలి. వదిలేసినోడు గొప్పోడు కాదు. అంటే విరక్తి కాదు, మరి ప్రేమ కాదు. ఇదేంటండి? ప్రేమ కాకుండా, ద్వేషము కాకుండా, రాగము కాదు, ద్వేషము కాదు, ఇంకెలా ఉండాలి? ఎలా ఉండాలి? ఉదాసీనంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి. తటస్థంగా ఉంటే ఏ గొడవ లేదు. ఎవడన్నా కేకలేసుకుంటుంటే అందులోకి వెళ్ళిపోయి మనం కూడా కలగచేసి పెద్ద పెద్ద కేకలేసేస్తాం అనుకోండి, ఏమైనట్టు? కలిసిపోయినట్టు కదా. అలా కలిసిపోకూడదు. ఎలా ఉండాలి? ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదుల మీద, భార్య పిల్లల మీద, తన శరీరం మీద, మొత్తం అన్నిటి మీద ఎలా ఉండాలి? ఉదాసీనంగా ఉండాలి. ఉదాసీనంగా లేకుండా ఈడేదో చిత్తప్రజ్ఞుడు అయిపోయినట్టుగా అది కాదు, నేను ఇది కాదు అన్నాడు అనుకోండి, ఓహో నీ పని ఇలాగ ఉందని చెప్పి ప్రారంభం ఉంది కదా, నిలిపెట్టేస్తుంటది. ఏది వద్దన్నాడో దాన్ని చేసేలాగా చేస్తుంది. నాకేది అక్కర్లేదన్నాడో దాన్నే అనుభవించేలా చేస్తుంది. నీ చేతిలో లేదంతా కూడా, ఈశ్వరాజ్యం మీద నడుపుతుంది అంతా కూడా. అంటే నువ్వు దేనిని కూడా తిరస్కరించకూడదు. అలాగని చెప్పేసి దేన్ని కూడా నాకు కావాలని అనకూడదు. అంటే వద్దనకూడదు, కావాలనకూడదు, ద్వేషించకూడదు, ప్రేమించకూడదు. ఎలాగుండాలి? ఉదాసీనంగా ఉండాలి.
ఉదాసీనంగా ఉండి ఆసనం ఉత్తమం. ఎప్పుడు చక్కగా ఆసనం అంటే సుఖంగా ఆసనం వేసుకోవాలి. ఆసనం అంటే పద్మాసనమో సిద్ధాసనమో ఏదో ఆసనం వేసి కూర్చుంటున్నాం కదా, ఆసనం ఉత్తమం. ఉత్తమమైన ఆసనం వేసుకోమన్నాడు. ఉత్తమమైన ఆసనం ఏదండి? ఒకడు పద్మాసనం ఉత్తమం అంటాడు, ఒకడు వీరాసనం ఉత్తమం అంటాడు. ఏ ఆసనం ఉత్తమం? నీకు ఏది సుఖకరంగా ఉందో అటువంటి ఆసనం వేసుకోమంటాడు. నీకు సుఖకరంగా ఉండేటటువంటి ఆసనమే నీకు ఉత్తమం. ఇంకొకటికి సుఖకరంగా ఉండే ఆశ్రమాన్ని నీవు వేసుకోమన్నాడు అనుకోండి, నీకు అది సుఖంగా ఉండదు, నీకు అది ఇబ్బందిగా ఉంటుంది. వజ్రాసనంలో కూర్చోమన్నాడు అనుకోండి, ఆడు కాళ్ళు లొంగవు. కానీ కూర్చున్నవాడికి చాలా బాగుంది, వజ్రాసనం చాలా బాగుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, గ్యాస్ పోద్ది వజ్రాసనంలో కూర్చుని త్యాగం చేసుకుంటే అంటాడు. అది ఆడికి ఉత్తమమే. మరి ఈడికి కష్టం. అంచేది ఎవడికి ఏది సుఖకరంగా ఉంటుందో అలాంటి ఆసనం వేసుకోవాలి. ఆసనం వేసుకుని ఏం చేయాలి? జగత్ సర్వమిదం మిథ్య ప్రతీతి ప్రాణ సంయమ. సంయమము అంటే అండి, ప్రాణం లోపల సంచరిస్తుంది కదా, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, విజృంభిస్తుంది. సంయమం అంటే సమస్థితిలో ఉండాలి. ఒక్కోసారి ఆయాసం వచ్చి గట్టిగా ఊపిరి పీలుతుంటాం, ఒక్కసారి ఊపిరి సన్నగిలిపోతున్నట్టు ఉంటుంది. ప్రాణ సంయమం అంటే ప్రపంచమంతా కూడా మనం చూసేటటువంటిదంతా కూడా దృశ్యం. దృశ్యం అంటే ఏంటండి? ప్రపంచ వస్తువులు కానీ ఇంకోటి కానీ రెండు పదాలు ఉన్నాయండి. ఒకటి సత్తు, ఇంకొకటి అసత్, ఇంకొకటి మిథ్య. పదార్థానికి 3 పేర్లు పెట్టింది వేదాంత శాస్త్రం. ఒకటి సత్తు, ఒకటి అసత్తు, ఇంకొకటి మిథ్య. సత్ అంటే ఏది, అసత్ అంటే ఏది, మిథ్య అంటే ఏది? సత్తు అంటే ఎప్పుడూ మార్పు చెందకుండా ఉండేది సత్తు. అసత్తు అంటే అసలు ఎప్పుడూ లేనిది అసత్. ఎప్పుడు ఉండేది సత్తు, ఎప్పుడు లేనిది అసత్. మిథ్య అంటేనో ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిది మిథ్య. ఇప్పుడు మన శరీరం ఇప్పుడు ఉంది కదండి, మరణింతే ఉండదు. ఏమన్నా సత్ అంటామా అసత్ అంటామా? చూసారండి, సత్ అంటే పోకూడదు, మారకూడదు, ఎప్పుడు ఉండాలి. అసత్ అయితే కనిపించకూడదు. మరి అందరికి బ్రహ్మాండంగా కనపడుతున్నారు. ఎందుకు కనపడుతున్నారు? ఉన్నారు కనుక సత్ అనాలి కదా. ఉన్న వస్తువును సత్ అనాలి కదా. సత్తా కాదు. అయితే అసత్తు కాదు. ఏంటండి, మన శరీరం సత్తు కాదు, అసత్తు కదా. మన శరీరమే అర్థంలో చూసుకోండి, ఎలమటి కాళ్ళు చూసుకోండి. నీ శరీరం ఉందా లేదా పరిశీలించండి. ఉందని కూడా చెప్పలేకపోతున్నాం. ఇదేన్ని మన శరీరాన్ని ఉంది అని కనపరంగా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఉంది కానీ ఎప్పుడు దాకా ఉంటుందో లేదో తెలుదు, ఏం ప్రమాదం అవుతుందో, ఏ మార్పు చెందిద్దో తెలుదు. అలాంటి శరీరాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మన ఫౌండేషన్ అంతా, మన ప్రణాళిక అంతా దేని మీద, మన బిల్డింగ్ దేని మీద నిర్మిస్తున్నాం? ఉందో లేదో అన్న దాని మీద నిర్మిస్తున్నాం. మనం చేసే కర్మలన్నీ దేని మీద? మన ఆలోచనలన్నీ దేని మీద? మనం చేసే పనులన్నీ దేని మీద? ఉందో లేదో కూడా తెలియదు, కానీ అతని ఉద్దేశంలో మాత్రం ఉంటాననే. ఆ ఉంటానన్నది ఉంది చూసారండి, అది ఇది కాదు. ఆ ఉంటానన్న ఓడు వేరు, ఆడు నిజంగానే ఉంటాడు. ఆడు పోవడం, ఆడుకున్నటువంటి లక్షణం ఈడికి పెట్టాడు. ఈడు ఉండడు, ఈడు మధ్యలో వచ్చాడు. ఆ లోపల ఉన్నవాడు ఉన్నాడు చూసారండి, ఆడు పోవడం. ఆడు ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఉండేవాడు లక్షణాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు పోతారు చూసారండి, వాడి మీద పెట్టి నేను ఎప్పుడు ఉంటాను అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు ఉండడం మాత్రం నిజమే, నువ్వు సత్యమే, నువ్వు సత్తే. కానీ మన శరీరం సత్తు కాదు. అయితే అసత్తు లేకపోతే కనిపించకూడదు కదా, అసలు రాకూడదు కదా, కనపడుతుంది కదా, చేత అసత్తు కాదు.
అసత్తు కాదు, సత్తు కాదు. మన స్వరూపం సత్తు, మన శరీరం సత్తు కాదు, అసత్తు కాదు. మరి ఏంటి? మిథ్య. మిథ్యా ప్రతీతి. ప్రతీతి అంటే కనిపిస్తుంది. ఎంతలా కనపడుతుందంటే సత్తులా కనపడుతుంది. ఎలాగా? సత్యములా కనపడుతుంది. సత్యం అంటే ఏంటండి? ఎప్పుడు ఉండేదానికిలా కనపడుతుంది. ఒకప్పుడు పోయి ఒకప్పుడు ఉండేదానిలా కనిపించలేదు. ఎప్పుడు ఉండేదానికిలాగా కనపడుతుంది. ఎప్పుడు ఉండేలాగా కనిపించడానికి కారణం దాని వెనకాల ఏదో ఉంది. అది ఉండడం వల్ల ఇది ఎప్పుడు ఉండేదానికిలా కనపడుతుంది. ఇది పోద్ది, అది మాత్రం ఉంటుంది. ఈ రకంగా దాన్ని మనం కనిపెట్టాలంటే ప్రాణ సంయమ. జగత్సర్వం మిదం మిథ్య ప్రతీతి ప్రాణ సంయమ. ఈ సత్యాన్ని నీవు కనిపెట్టాలంటే చక్కగా ప్రాణాయామాభ్యాసంలో ప్రాణ సంయమం కలిగేదాకా, శ్వాస మనసు ఆగేదాకా నువ్వు అభ్యాసం చెయ్యాలి. చిత్తస్య అంతర్ముఖీ భావ ప్రత్యాహారస్తు సప్తమ. చిత్తస్య అంతర్ముఖీ భావ. ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరింద్రియాలు 4, ప్రాణాలు 5. ఈ 19 తత్వాలు. 19 తత్వాలతో కూడుకున్నటువంటి దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది. శ్రోత్రేంద్రియానికి విషయం శబ్దాలు గ్రహించటం, త్వగింద్రియానికి విషయం శీతోష్ణాలను గ్రహించడం, చక్షురింద్రియం యొక్క విషయం రూపాన్ని గ్రహించడం, జిహ్వేంద్రియం యొక్క విషయం రుచిని గ్రహించడం, ఘ్రాణేంద్రియం వాసనని గ్రహించడం. అట్టి మాదిరిగానే కర్మేంద్రియాలకి విషయాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలకి విషయాలు ఉన్నాయి, ప్రతి ఇంద్రియానికి. కానీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు నిద్రపోయినప్పుడు పడిపోతాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉండవు, ప్రాణాలు ఉంటాయి. ఇక్కడ జ్ఞానేంద్రియాల గురించి చెప్పలేదు. కళ్ళు మూసుకోండి, చెవులు మూసుకోండి అనడం లేదు. కళ్ళు ఉండవండి. ఈ కాదు, ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి వెనకాల అంతరింద్రియాలు ఉన్నాయి. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటారు. చిత్తము అంటే ఏంటండి? చిత్తము అంటే స్మృతి. అంటే స్మృతి అంటే ఏంటండి? జ్ఞానము. చిన్నప్పుడు కాడి నుంచి స్మృతి ఉంది మనకి. ఎప్పటి నుంచి ఉందండి? చిన్నప్పుడు కాని ఏం చూసామో ఏం చేసామో ఇదంతా స్మృతిలో ఉంది. ఈ స్మృతికి చిత్తము అని పేరు. చిత్తమునందలి స్మృతిని అనుసరించి మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. మనసు చేసే సంకల్ప వికల్పాలను బట్టి బుద్ధి నిశ్చయిస్తుంటుంది. బుద్ధి నిశ్చయాన్ని అనుసరించి అహంకారం అభిమానం చేస్తుంది. అహంకారం చేసిన అభిమానాన్ని అనుసరించి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ప్రపంచ విషయాలు తెలుసుకుంటే చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమని చెప్తున్నాడు ఇతను? చిత్తస్య అంతర్ముఖీ భావ. స్మృతి. ఏం స్మృతి? భాష్యంలో ఏం చూసామో, ఏం చేసామో, ఏం మాట్లాడామో, ఎలాగలా భావన చేస్తున్నామో ఇదంతా స్మృతి ఉంది కదండి. ఈ స్మృతిని అంతర్ముఖం చేయమంటున్నాడు. మనం బహిర్ముఖం చేసి ఉన్నాం. బహిర్ముఖం చేస్తే బాహ్య విషయాలు తెలుస్తాయి. అంతర్ముఖం చేస్తే లోపల విషయం తెలుస్తుంది. లోపలికి చూడాలంటే, లోపలికి వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళకుండా లోపల ఉన్నటువంటి విషయం ఎలా తెలుస్తుందండి? లోపల ఉన్నటువంటి విషయం తెలియాలంటే లోపలికి మనసు పెట్టాలి. బయట ఉన్నటువంటి విషయాలు కావాలంటే బయటికి వెళ్ళాలి. ఆ దేశంలో ఏదో ఉందంటే ఆ దేశం వెళ్ళాలి. ఆ గుళ్ళు ఏదో ఉందంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. తీర్థయాత్రలు చెయ్యాలి. అది కాశీలో ఏదో ఉంది, గైలో ఏదో ఉందంటే అక్కడికి వెళ్ళాలి, తిరగాలి, చూడాలి కదా. అక్కడికి వెళ్ళి చూడకపోతే అక్కడ ఎలా ఉందో, అది ఎంత దూరంలో ఉందో, ఏ రకంగా ఉందో ఎలా తెలుస్తుంది? ఆ చూసిన తర్వాత ఇంక నువ్వు మర్చిపోవు. అంటే స్మృతి. ఈ రకంగా చిత్త అంతర్ముఖీ భావ. ఈ స్మృతిని మనం ఏం చేయాలంటే లోపలికి తిప్పాలి, లోపలికి చూడాలి. చిత్తాన్ని నేరుగా డైరెక్ట్ గా లోపలికి తిప్పి చూడాలంటే సాధ్యం కావట్లేదు.
దానికి ఏదో ఒక ఆలంబనం కావాలి, ఒక దారి కావాలి, ఏదో ఏదో దాన్ని పట్టుకోవాలి, ఏదో తాడు కావాలి, కాలువ దాటడానికి వంతెనలాగా ఏదో ఒకటి ఉండాలి. ఆలంబనం అంటారు. కాలువ దాటడానికి చిన్న చిన్న పట్టులు లాంటి కట్టేస్తుంటాం, దాని మీద జాగ్రత్తగా నడిచి ఏకాగ్రతగా వెళ్తుంటాం. అట్టి మాదిరిగా చిత్త అంతర్ముఖీ భావ ప్రత్యాహారసు సప్తమ. అంటే ఏదైతే ఉందో, ఏది సత్యమో అది నీకు తెలియాలంటే నీ అంతర్ముఖం అవ్వాలి. అంటే మన తెలివిని, లేక మన ఎరుకని, లేక మన ప్రజ్ఞని, లేక మన జ్ఞానాన్ని ఏం చెయ్యాలి? మన తెలివినంతటిని దేనికి, ఎటువైపుకి తిప్పాము? బయట విషయాలకి తిప్పాం. బయట విషయాలకి తిరిగినటువంటి మన తెలివి ఎందులో ఉందండి? మన శరీరంలో ప్రాణాలు ఉన్నాయి, మనసు కూడా ఉంది. ప్రాణంలో క్రియాశక్తి ఉంది, మనసులో తెలివి ఉంది. ఇక్కడ చిత్తాన్ని తిప్పమంటున్నాడు. చిత్తం అంటే తెలివి. తెలివి లోపలికి ఎలా తిరిగిద్ది? తెలివి ఎందులో ఉంది? మనసులో ఉంది. అంచేత మనసును తిప్పితేనో, మనసులో తెలివి ఉంది గనక మనసుతో పాటుగా మనసులో ఉన్నటువంటి తెలివి కూడా లోపలికి తిరుగుతుంది. అంటే ఉదాహరణకి అద్దంలో సూర్యుడు ప్రతిబింబం పడింది. ఆ అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యుడి ప్రతిబింబాన్ని సూర్యుడిలో కలపాలనుకోండి, ఏం చేయాలి? అద్దాన్ని తిప్పకుండా ప్రతిబింబాన్ని తిప్పితేనో తిప్పచ్చు కదా. ప్రతిబింబాన్ని కదా తిప్పమంటున్నాడు ఇక్కడ. ప్రతిబింబాన్ని తిప్పలేడు. అద్దాన్ని తిప్పితే అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం నేరుగా సూర్యుడి వైపుకి తిరుగుతుంటుంది. అట్టి మాదిరిగా మన మనసును గనక లోపల ఉన్నటువంటి ఆత్మ వైపుకి తిప్పితే మనసులో ప్రతిబింబించినటువంటి చిదాభాస అనబడే తెలివి దేవుళ్ళోకి వెళ్తుంది. దీన్నే జీవేశ్వర ఐక్ష్యము అంటారు. జీవుడు శివుల్లో విలీనం అవ్వటం. ఎలాగవుతాడు? నిన్నటి వారం మనం చెప్పుకున్నాం. శివలింగం అంటే లిం అంటే కలిసేది, గమ్ అంటే కలుపుకునేది. కలిసేది ఏది, కలుపుకునేది ఏది? జీవుడు కలుపుతాడు, ఈశ్వరుడు కలుపుకుంటాడు. వీళ్ళిద్దరి యొక్క కలిసినటువంటి ఆ ఘట్టాన్ని, ఆ సముదాయాన్ని ఒక బొమ్మ గీసి చూపించండి. అదే శివలింగం. అంటే రెండూ కలిసినటువంటి జీవేశ్వర ఐక్ష్యము, రెండూ కలిసినటువంటి స్థితి అన్నమాట అది. ఈ రకంగా మన మనసును గనక చిత్తశంతర్ముఖీ భావ లోపలికి తిప్పినట్లయితే చిత్తమునందలి జ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో అది నేరుగా శివుడిలో కలుగుతుంది. ఏమంది? ముందే చెప్పాడు అక్కడ. ఏమని? సవికార సదాజీవో నిర్వికార సదాశివ. అంటే తనలో ఉన్నటువంటి ప్రజ్ఞని, తెలివిని భౌతిక పదార్థం వైపుకి తిప్పినంత కాలం జీవుడుగానే ఉంటాడు. కర్మఫలాలు అనుభవించడానికి పుడుతూ చస్తూనే ఉంటాడు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? తనలో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని, ఆ తెలివిని, మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని లోపలికి తిప్పాలి. లోపలికి తిరిగితే ఏమైంది? నిర్వికార సదాశివ. అప్పుడు ఏమైంది? రెండు ఒకటైంది. రెండు కలిసినటువంటిది శివలింగం. ఈ రకంగా చిత్తస్య నిశ్చలీభావో దారణం విదుహు. ఈ రకంగా చిత్తస్య నిశ్చలీభావ. అర్థం కదులుతుంది అనుకోండి, అర్థంలో ఉన్నటువంటి ప్రతిబింబం కూడా కదులుతుంది. చూడండి, మీరు ప్రయత్నం చేసి చూడండి. అర్థాన్ని ఎలా కదలకుండా ఎవరికైనా తలదువ్వుకుంటానో ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఆ ఎదురుగుండగా మన ముఖం ఎదురుగుండగా అర్థం పట్టుకున్నారనుకోండి, ఆడు ఏమాత్రం కదిపినా సరే మన బింబం అందులో సరిగ్గా కనిపించదు, కదిలిపోతుంటది. సరిగ్గా కదలకుండా పట్టుకోరు బాబు, కదలకుండా పట్టుకోరు అంటుంటాం. పట్టుకోలేడు, మన చెయ్యి కదులుతుంది. ఏ గోడకు మేకేసి కొట్టాల, అప్పుడు కదలదు. ఇంకా అట్టి మాదిరిగా కదలకుండా ఉంటే చిత్తస్య నిశ్చలీభావో. నీ మనసు కదలకూడదు. కదలకుండా ఉంటేనే చిత్తమునందలి చిదాభాష
జీవునిలోకి ఈశ్వరులోకి వస్తుంది. ఎప్పుడు దాకా మనసు కదులుతూ ఉంటుందో అంతవరకు జీవునిలో ఉన్నటువంటి అంటే మనసులో ఉన్నటువంటి ప్రకాశం. జీవుడు అంటే ఎవరండి ఇంతకని? జీవుడు దేవుడు అని రెండు చెప్పుకుంటున్నాం కదా. దేవుని యొక్క ప్రకాశానికే జీవుడు అని పేరు. జీవుడు అనేటువంటి ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తి కాదు. దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. జీవుడెవరు? తెలివి, శరీరము, ప్రాణము, మనస్సు, ఈ మూడు ప్రకృతి. ఈ నాలుగోది ఏది? తెలివి అంటే జీవుడు. తెలివి ఎటువైపుకి తిరిగింది? శరీరం వైపుకి తిరిగింది. శరీరం వైపుకి తిరిగినంత కాలం జీవుడు ఇతను. ఈ శరీరం వైపు నుంచి లోపల ఉన్నటువంటి ఆత్మ వైపుకి తిరిగితే శివుడు. ఏది తిరగాలి? తెలివి తిరగాలి. తెలివి ఎందులో ప్రతిబింబిస్తుంది అంటే దీనికి చిదాభాస అని పేరు. అంటే దేవుని యొక్క ప్రకాశం దీంట్లో ప్రతిబింబించింది అనమాట. రెండు వస్తువులు ఉన్నాయి. రెండు వస్తువుల్లోనే అంటే ఇప్పుడు మందార పువ్వు ఉంది, స్ఫటికమణి ఉంది. మందార పువ్వు యొక్క ఎరుపుదనం స్ఫటికమణిలో ప్రకాశిస్తుంది. స్ఫటికమణిని చూడగానే ఎర్రటి మణిలా కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరగా ఉండడం వల్ల. దానికి సంసర్గ అధ్యాస అంటారు. సంసర్గం అంటే దగ్గర ఉండడం వల్ల. అంచేది మన అంతఃకరణం ఆత్మకి దగ్గరగా ఉండడం వల్ల ఆత్మయంది లక్షణం అంతఃకరణంలో ప్రతిబింబిస్తుంది. ఆత్మిక లక్షణం ఏంటి? జ్ఞానం. ఆత్మిక లక్షణం అంతఃకరణలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికే చిదాభాస అని పేరు. చిదాభాస అంటే తెలివి. అంటే మన తెలివి ఎక్కడిది? ఆత్మిక. అంటే మనకి రెండు చూడండి, దేవాలయాల్లో దేవుడు దగ్గర దర్శనానికి వెళ్ళామనుకోండి, ఆ దేవుడికి ఎదురుగుండగా అద్దం పెడతారు. అద్దాన్ని మనం చూడం, ఎదురుగుండగా దేవుడిని చూసుకుని తిరిగి వచ్చేస్తాం అనుకోండి, తిరిగి వచ్చేదేవుడికి అద్దం ఉంటుంది. అద్దంలో ఎవరు కనపడుతుంటారు? దేవుడే కనపడుతుంటాడు. అద్దంలో కనిపించే దేవుడు, అద్దం లేకుండా కనిపించే దేవుడు, రెండు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. అద్దంలో కనిపించే దేవుడు జీవుడు, అద్దం లేకుండా కనిపించే దేవుడు దేవుడు. అంటే మనలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. అద్దం లేకుండా ఉన్నాడు అతను, అద్దం కూడా ఉంది, అద్దంలో కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ అద్దం బాగా మురికి పామేమనుకోండి, స్వచ్ఛంగా కనిపించాడు. అద్దం శుద్ధం అవ్వాలి అంటే మలినాంతఃకరణము. అంటే మన మనసు ఎంతంత మలినం అయిపోయిందో అంతంత మన తెలివి తగ్గిపోతుంది. అంతఃకరణం శుద్ధం చేశారనుకోండి, మన తెలివి పెరుగుతుంది. ప్రపంచం యొక్క గుట్టంతా తెలిసిపోతుంది. దేవుడు అంటే ఏంటో, జీవుడు అంటే ఏంటో మొత్తం నీకు తెలియాలంటే ఏం తెలియాలి? ఇప్పుడు సాధన అంటున్నారు కదా, సాధన ఏంటండి? సాధన అనేది అంతఃకరణాన్ని శుద్ధం చేయటానికే. నువ్వు జీవుడువో దేవుడో చెప్పేది గురువు గారే. అక్కడ జీవుడో దేవుడో నీకు తెలదు. మరి నువ్వు చేయవలసింది ఏంటి? నీ అంతఃకరణాన్ని అంటే అద్దాన్ని శుభ్రంగా తొడవడం అన్నమాట. అద్దం శుద్ధమైంది అనుకోండి, నీ ముఖ ప్రతిబింబం స్వచ్ఛంగా శుద్ధంగా కనిపిస్తుంది. ఈ రకంగా శోకం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముష్యతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వచ్చాం? ఏ ఉపదేశంలో ఏదైతే చెప్తున్నామో సోహం చిన్మాత్రమేవేతి, అది నేను అని నీకు తెలుస్తుంది. ఇప్పుడు అద్దం ఎదురుగుండగా నుంచోండి, మీరు వెళ్ళి అద్దంలో అచ్చు మీకులాంటి ఒక వ్యక్తి కనపడుతుంటాడు. ఆ వ్యక్తినా మీరు? అద్దం బాగోకపోతే బాగా కనిపించరు. అద్దం శుద్ధమైందంటే మీరు స్వచ్ఛంగా కనపడుతుంటారు. అలాగే మన స్వరూపాన్ని అద్దంలో చూసుకున్నాం అనుకోండి, చూసుకున్నప్పుడు అద్దంలో ఉన్నటువంటి మనకు కనిపించినటువంటి ఆ వ్యక్తిని బట్టి ఓహో నేను ఇలాగుంటానని నిర్ధారణ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు చూసుకోండి అర్థం లేకుండా. చూడండి, మీ కన్ను మీ కన్నుని చూడలేదు, మీ ముఖం మీ ముఖాన్ని చూడలేదు.
మీ ముఖం మీద బొట్టు ఎలా ఉందో ఇంకొకటి చెప్పాలి. మీ ముఖం ఎలాగుందో అద్దంలో పెట్టి చూడాలి. మరి మీరు ఎందుకు చూడలేరు? మీరు తెలివైన వాళ్ళే కదా, చాలా చాలా సాధించేసామంటున్నారు కదా, ఏది చూడలేరు? మిమ్మల్ని మీరు చూసుకోలేరు. మిమ్మల్ని మీరు చూసుకోలేకపోవడం అనేటువంటి లక్షణానికి అజ్ఞానము అని పేరు. అంటే ఆత్మకే ఆత్మను పూర్తి చూసుకునేటటువంటి జ్ఞానం లేదు. అన్నిటిని చూస్తుంది, అన్నిటిని తెలుసుకుంటుంది. తను ఎలా ఉన్నాడో చూసుకుందారనేటప్పుడు తన కన్ను తనని ఎలా చూసుకోలేదో అట్టి మాదిరిగా ఆత్మస్వరూపాన్ని చూసుకోలేదు. దానికి గురువు కావాలి. అంటే మీ ముఖం మీరు ఎలా చూసుకోలేరో, మీ ముఖం ఎలాగుందో చెప్పడానికి ఇంకొక వ్యక్తి ఎలాగ అవసరమో అట్టి మాదిరిగా గురువు గారు కావాలి. మరి మీరు చేసే సాధన ఎందుకు? శుద్ధం చేయటానికి. అంతఃకరణాన్ని శుద్ధం చేసేదాకా అంతఃకరణం శుద్ధం అయ్యి మీకు కొన్ని దివ్య దర్శనాలు కలుగుతుంటాయి, మంచి ఆలోచనలు వస్తుంటాయి, మీరు అనుకున్నవన్నీ జరిగిపోతుంటాయి, హ్యాపీగా ఆనందంగా సుఖంగా జరుగుతూ ఉంటది. అప్పుడు గురువు గారు బోధ రూపంలో మీరెవరో, మీ స్వరూపం ఏంటన్నది తెలియపరుస్తాడు. ఈ రకంగా సోహం చిన్మాత్రమేవేతి, చిత్ అంటే చైతన్య స్వరూపం, సో అది నీవు, అది సాక్షాత్తు చిన్మాత్ర స్వరూపమే, చైతన్య స్వరూపమే, నువ్వు బ్రహ్మానివే. తెలిసింది కదండి. అద్దంలో చారి చూసుకున్నటువంటి వ్యక్తి నేను ఎలా ఉన్నాను అనేటువంటి ఒక భావన మనకు దృఢపడింది అనుకోండి, దృఢమైపోతే అక్కడి నుంచి చింతనం ధ్యానం వచ్చేతే నేను ఎలా ఉన్నాను, నేను ప్రజ్ఞాస్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం. ఎవరివండి మనం? ఆ ప్రజ్ఞాస్వరూపమే మన స్వరూపం. అంటే మన స్వరూపం మనకి తెలియకపోవటం వల్ల, మనం మనకెవరో చెప్పకపోవటం వల్ల ఎవరినో మనం అనుకుని ఇంకెవరెవరినో దేవుడు అనుకుని పూజలు చేస్తున్నాం. దేవుడు సర్వవ్యాపి, అందరిలోనే ఉన్నాడు. ఎవరి మట్టికి వారిలోనే ఉన్నటువంటి వాళ్ళ ఆత్మ దేవుడు. మన లోపల ఉన్నటువంటి దేవుడు ఆంతర్యామి, అతనికి ఆత్మ, ప్రత్యేగాత్మ అని పేరు. అందరిలో ఉన్నటువంటి దేవుడికి పరమాత్మ. మనలో దేవుడు ఉన్నాడు, అందరిలో కూడా దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు చైతన్య స్వరూపం. ఎలాంటి దేవుడు ఇతను? చిన్మాత్ర స్వరూపం, సత్యము. చిన్మాత్రమేవేతి, అది మార్పు చెందదు, రావడము పోవడం ఉండదు, ఎప్పుడూ ఉంటది. ధ్యానం ఉచ్యతే. ఈ రకంగా ధ్యానం చేయాలి. ధ్యానస్య విస్మృతి సమ్యక్ సమాధిరభిధీయతే. ఈ రకంగా ప్రశాంతంగా కూర్చుని గురువుని తలుసుకుని సోహం భావనలో ధ్యానం చేస్తున్నారనుకోండి, సాధన చేయగా ఏమవుతుంది? అప్పుడు సమ్యక్ సమాధిరభిధీయతే. అప్పుడు మనసు ఆగిపోద్ది, శ్వాస ఆగిపోద్ది. అప్పుడు మన స్వరూపమే మిగిలి ఉంటది. అక్కడ ఆలోచనలు ఉండవు, అంతా ఆనంద స్వరూపమే, అంతా ప్రజ్ఞాన స్వరూపమే, అంతా చిదానంద స్వరూపమే. అటువంటి మన స్వరూపం సాక్షాత్కారం అవ్వాలంటే సమాధిరభిధీయతే, సమాధి స్థితి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏ మాత్రం ఆలోచనలున్నా సమాధి రాదు. శ్వాస మనసు ఆగినటువంటి స్థితే సమాధిరభిధీయతే. ఈ రకంగా ఎన్నెన్నో రహస్యమైనటువంటి విషయాలు మనకు ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకున్నది చాలు. ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి, మనసును ఆపాలి. మనసును ఆపాలంటే ఏకాగ్రత చెయ్యాలి. ఏకాగ్రత చేయడానికి ఒక తాడు ఆధారం పట్టుకోవాలి. ఆ తాడు ఆధారంగా అంతర్ముఖం అవ్వాలి. ఈ రకంగా జీవుడు శివుడు అవ్వాలంటే అంతర్ముఖి భావ, ఈ రకంగా ధ్యానం చెయ్యాలి. మరి ఇటువంటి రహస్యమైనటువంటి విషయాలు 4 రోజుల మటు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. ఏ విషయం అయితే చెప్పుకున్నటువంటి భావంలో ఇప్పుడు కొంతసేపు ధ్యానంలో కూర్చున్నాం.